అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. జూలై 27న మనకి శని వక్ర సంచారం అవ్వనుంది. మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి కూడా ఎటువంటి ప్రభావం కలగనుంది, ఎవరికి చాలా మంచి జరగబోతుంది, ఎవరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏంటి, ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి చూస్తే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ శని వక్ర సంచారం వల్ల? వృశ్చిక రాశి వాళ్ళకి శని అత్యంత పాపగ్రహము. ఈ శని 5వ స్థానంలో పంచమ శనిగా ఉంటూ 4వ స్థానం వైపు వస్తున్నాడు. అర్ధాష్టమ శనిగా ఈ 138 రోజులు ఉంటాడు. అర్ధాష్టమి అంత మంచిది కాదు, కానీ గురువు యొక్క చూపు ఉండడము వీళ్ళకి కొంత బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎండలో దాహానికి ఒక గ్లాస్ నీళ్ళు దొరికినట్టు గురువు యొక్క చూపు. వృశ్చిక రాశికి అత్యంత శత్రుగ్రహం శనేశ్వరుడు. 3వ ఇంటివాడు, 4వ ఇంటివాడు. అంటే 3వ స్థానం చూస్తున్నాడు కాబట్టి చేసే ప్రయత్నాలు, 3వ స్థానం అంటే ప్రయత్నము, కమ్యూనికేషన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదంతా వస్తుంది. 3వ స్థానం అంటే మన చేతులను అర్థం. అంటే ఈ చేతులతో చేసే పనులు ఉన్న వాళ్ళు, అంటే ఆడిటర్సు, అర్జీలు రాసేవాళ్ళు, టైప్ రైటింగ్ వాళ్ళు, ఇంకా ఏముంటుంది చేతులు చేసే పని, ఇంకేదైనా బుట్టలు వెళ్ళే వాళ్ళు, టైలరింగ్, ఇలాంటి సంగీతము, అంటే చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా ఇప్పుడు కొంచెం టఫ్గా ఉంటుంది. వృశ్చిక రాశిలో పుట్టి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విషయంలో కొన్ని పొరపొచ్చులు వస్తాయి. శని అంటే పెద్దవాళ్ళని సూచిస్తాడు, కుజుడు అంటే చిన్నవాళ్ళని సూచిస్తాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్లో వీళ్ళకన్నా పెద్దవాళ్ళు, అన్న అక్క, పెద్ద అన్న పిల్లలకు అన్న అక్క ఇటువంటి ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఇప్పుడు చేతులు అని చెప్పాను, 3వ స్థానం అంటే వీళ్ళు ఫోన్లు ధారపోసుకోవడము, ఇంకేదైనా డాక్యుమెంట్స్ ధారపోసుకోవడము, లేదంటే ఈ టైంలో ఏదన్నా సిగ్నేచర్ రాంగ్గా పెట్టేయడము, చేతులుగా చేస్తారు సిగ్నేచర్. ఇటువంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. శని చూస్తాడు కాబట్టి. అంటే ఆ మిస్టేక్స్ అనేవి వీళ్ళకి జరిగే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. గురువు యొక్క చూపు శనికి ఉంది కాబట్టి వీళ్ళు పరిహారాలు చేసుకుంటే ఫలితం ఉంటుంది, శని తాకడ తగ్గుతుంది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలన్నప్పుడు వృశ్చిక రాశి అన్నప్పుడు వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, సుబ్రహ్మణ్యారాధన, శివారాధన, కాలభైరవ అష్టకము ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి. చేతి వృత్తుల వాళ్ళకు, చేతులతో పనిచేస్తూ ఉంటారు కదా, వాళ్ళకు ఏదైనా హెల్ప్ చేయాలి. మనకు చేతులతో అంటే చెప్పులు కుట్టేవాళ్ళు, బుట్టలు అల్లేవాళ్ళు, ఇంకా తోపుడు బండ్ల వాళ్ళు ఉంటారు కొంతమంది, చేతులతో తోసుకొని పోతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు మనకు కనిపిస్తేనే మనం ఎదుర్కొని పోవడం అవసరం లేదు. మనకని తారసపడ్డారు, అరే మన శని వక్రం కదా, ఇదిగో బాబు. నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకు సమానంగానే ఉంటాయి. మీకు డబ్బు ఉంది కదా, 1,00,000 రూపాయల పరిహారం, డబ్బు లేదు కదా 10 రూపాయల పరిహారం ఉండదు. ఇక్కడ మనము ఈ రాశిలో పుట్టిన వాళ్ళకని చెప్పేస్తున్నాం. ఈ పరిహారాలు వినేసి కూడా కొంతమంది ఫారిన్ కంట్రీస్లో నా పరిహారాలు ఈ వీడియోస్లో వినేసి డిక్కీలో నేను చెప్పిన వస్తువులను వేసుకొని సాయంత్రం డ్యూటీ అయిపోయినాక రిటర్న్ పోతూ అటువంటి వాళ్ళు కనిపిస్తే పంచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఫోన్ చేసి చెప్పారు, చాలా బాగుందండి, మేము జాతకం కూడా మీ దగ్గర చూపించుకోలేదు, మీ పరిహారాలు మాకు నచ్చినాయి, రిజల్ట్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయని అభినందించారు. మనము ఊళ్ళో కనిపిస్తే అప్పటికప్పుడు వాటర్ బాటిల్ పరిస్థితి కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. అవకాశం అందరూ కొంత క్యారీ చేసేది మంచిది. ఇప్పుడు దాహాన్ని ఎవరు జయించలేరు. ఒక కరడు గట్టిన తీవ్రవాది ఉంటాడు, వాడు ఎంత కొట్టినా చెప్పడు, చంపేస్తాడు, చచ్చిపోతాడు కానీ చెప్పడు. వాని దగ్గర చెప్పించాలంటే పోలీసులు ఏం చేస్తారు? చిత్రహింసలు పెట్టిన వాడు చెప్పడు కదా, చంపేస్తేనే చెప్పడు, వాడు చిత్రహింసలు పెట్టి చెప్తాడు. వాడికి ఏం చేస్తారంటే కడుపు నిండా మంచి బిర్యానీ పెట్టి నీళ్ళు ఇవ్వరు, వాటర్ ఇవ్వకపోతే అప్పుడు తెలుస్తుంది వానికి, ఆ నీళ్ళ కోసం వాడు నిజం చెప్పే తెస్తాడు. దాహాన్ని ఎవరు జయించలేరు. అందుకే ప్రతి ఒక్కరికి వాటర్ ఇమ్మని నేను చెప్పేది. ఎందుకంటే చంద్రుడిని ఇస్తున్నాము, వాటర్ అంటే చంద్రుడిని ఇస్తున్నాము, చల్లగా వారు ఎవరైనా మారుతారు. విషసర్పం సైతం నీళ్ళలో పడిందంటే విషాన్ని కోల్పోతుంది, నీళ్ళలో ఉన్న పాము కారిస్తే విషం ఎక్కదు, చల్లగా మారిపోతుంది. కాబట్టి నీటిని దానం చేయడం వల్ల ఎప్పుడు కూడా మన పరిస్థితుల్లో తీవ్రత చల్లగా మారుతుంది, పరిహారం వస్తుంది. అభిషేకం అంటే దేవత కూడా ఎగిరి గంతేస్తారు, వాళ్ళు ప్రశాంతంగా మారుతారు. గంగాదేవికి ఉన్న శక్తి అది. కాబట్టి ఈ నీటి పరిహారము ప్రతి ఒక్కరిలా చేయడం మంచిది. ఏ రాశి వాళ్ళు ఏ వర్గాల వాళ్ళకి ఇవ్వాలి మనం
రీసెర్చ్డ్గా చెప్తున్నాం. అవునవును గురుగారు. అలా చేయడం వల్ల వీళ్ళకు ఆ యొక్క శని తాకడ తగ్గుతుంది. శని అంటే బాధ, అంటే ఆకలి బాధ. ఆకలి బాధ తట్టుకోలేం కదా, శనేశ్వరుడు ప్రకోపం అలా ఉంటుంది. ఓకే. ఈ చల్లగా నీళ్లు వెళ్ళినా శనేశ్వరుడు రిలాక్స్ అవుతాడు, ఉమ్, ఫుడ్ వెళ్ళినా రిలాక్స్ అవుతాడు. ఓకే. కాబట్టి ఏదో ఒక స్నాక్స్, ఒక వాటర్ బాటిల్ అట్లా ఇవ్వగలిగితే కొంతమంది ఉంటారు. ఒక కాలనీకే సప్లై చేయొచ్చు వాటర్, అవునవును. శక్తి ఉన్న వాళ్ళు. ఓకే. ఇవ్వలేని వాళ్ళు ఓ 10 మందికి 10 వాటర్ బాటిల్ తీసివచ్చు. ఉమ్, ఓ టెంపుల్లో ఒక కేసు వాటర్ బాటిల్ పెట్టేసి ఓపెన్ చేసి ఎత్తుకుని తలా ఒక బాటిల్ ఎత్తుకుంటారు, అవునవును. అందరూ తాగుతారు. ఉమ్, ఇసిరి ఉమ్, పారారు కదా. ఒక అవునవును. వ్యక్తి 2 ఎత్తుకునేస్తాడు, అయినా తాగుతాడు కదా. అవునవును. అది ఎక్కడికి ఒక కడుపులోకే వెళ్తాయి. ఉమ్, ఉమ్, ఇలా చేయాలి. ఓకే. మనం ఇస్తే తీసుకొని కొంతమంది ఫీల్ అవ్వచ్చేమో. క్రౌడ్ ఉన్న చోట వాటర్ బాటిల్ అలా పెట్టేస్తే కూడా, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, బాటిల్స్ కావచ్చు, తలా ఒకటి ఎత్తుకునేస్తారు. ఓకే. ఇది ఆటోమేటిక్గా పరిహారం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా. వృశ్చిక రాశి వాళ్ళు జలరాశి. ఉమ్, వృశ్చికం అంటే జలరాశి కాబట్టి ఉమ్, నీటిని దానం చేయడం వల్ల, కొంత ఫుడ్ని దానం చేయడం వల్ల శని యొక్క చూపు, తాకడ, తడబాటు తగ్గుతుంది. ఈ 2020 సంవత్సరం జూలై 27 తారీఖు శని గ్రహము వక్రగతి ప్రారంభిస్తుంది. ఉమ్, ఈ శని మీనరాశిలో ఒక వక్రారము ప్రారంభిస్తాడు. ఉమ్, మరి ఈయన శని వక్రిస్తే శని కర్మకారకుడు. ఉమ్, ఉమ్, శని కర్మకారకుడు అంటే ఏమి? కర్మ అంటే ఏమి? ఉమ్, ప్రతి పని కర్మే. ఉమ్, మీరు నాతో మాట్లాడడము, ఉమ్, నిద్రపోవడము, నడవడము, చనిపోయే వరకు మనిషి ఉన్నటువంటి నడవడిక, ప్రతి సెకను చేసే ప్రతి పని ఉమ్, కర్మే. అందుకే ఆయన ఆయుష్కారకుడు అన్నారు. ఉమ్, ఒక మనిషి ఆయుర్దాయము ఉన్నంత వరకు అతను చేసే పనులన్నీ కూడా కర్మలే. అవి శుభకర్మలు, అశుభకర్మలు ఉంటాయి. కానీ అవును. ఆయన ఈ కర్మకారకుడు కాబట్టి ఏ కర్మలైనా కూడా శని యొక్క ప్రభావంతోనే ఉంటాయి. ఉమ్, అందుకే ఎవరైనా చనిపోతే ఇతని కర్మ తీరిపోయింది అంటారు. ఉమ్, అంటే ఇంక అతనికి చేసేదని పని లేదు, అందుకే ఆయన చనిపోయాడు. ఉమ్, అయిపోయింది ఇంకా. మనకే ఇంకా కర్మ తీరలేదు, మనం ఇంకా బతుకున్నామని వేదాంతంగా మాట్లాడతారు కొంతమంది పెద్దవాళ్ళు. అవునవును. అంటే ఇంక మనకు పని లేదు అంటేనే మనం ఈ శరీరాన్ని వదిలేస్తాం, ఆయుష్ తీరుతుంది. ఉమ్, ఉమ్, ఏదో చేయాల్సిన కర్మ ఉంది కాబట్టి మనం పుడతాం. ఏ పని చేసే అవసరం లేకపోతే అసలు పుట్టం. ఉమ్, వాళ్ళకి పనే లేనప్పుడు మళ్ళీ జన్మ ఎందుకు? ఉమ్, ఉమ్, జన్మ ఉంటే కర్మ ఉంటుంది, కర్మ ఉంటే జన్మ ఉంటుంది. ఓకే. బుద్ధి కర్మానుసారే, కర్మ జన్మానుసారే, జన్మ కర్మానుసారే. ఉమ్, అంటే మన బుద్ధిని బట్టి మన కర్మ ఉంటుంది, మన కర్మను బట్టి మన యొక్క జీవన గమనం ఉంటుంది. ఓకే. మళ్ళీ మన కర్మ బ్యాలెన్స్ ఉమ్, ఉంటే మళ్ళీ ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించిన మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఉమ్, అందుకే జన్మ కర్మానుసారే, కర్మ జన్మానుసారే, ఉమ్, బుద్ధి కర్మానుసారే. ఇప్పుడు వివాహానికి వెళ్తాము, ఉమ్, పెండ్లికి ఉమ్, ఏడుస్తూ వెళ్తామా? ఉమ్, ఏడుస్తూ వెళ్తాం. ఏడుస్తూ వెళ్ళాం ఒక సంతోషంగా. డెత్ జరుగుతుంది, నవ్వుతూ వెళ్తామా? లేదు, బాధ. అంటే బుద్ధి కర్మానుసారే, అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని బట్టి మన యొక్క బుద్ధి ఉంటుంది. ఓకే, ఓకే. అవును గురుగారు. అక్కడ ఉన్న ప్రోగ్రామ్ ఏంటి, ఉమ్, ఆ ప్రోగ్రామ్ తగిన విధంగా మనం బిహేవ్ చేస్తూ వెళ్తాం. ఉమ్, ఉమ్, ఉమ్. అంటే మన యొక్క బుద్ధిని బట్టి ఆ కర్మనే జరుగుతూ ఉంటుంది. ఈ కర్మలన్నీ చూసుకునేది శనీశ్వరుడు. శని యొక్క ప్రభావంతో మనకు అన్ని కర్మలు సంభవిస్తూ ఉంటాయి. ఈ వక్ర కర్మకారకుడు సంచారం వక్రించాడు, అంటే ఏంటి గురుగారు? రివర్స్ అయ్యాడని అర్థం, యూటర్న్ తీసుకున్నాడని అర్థం. ఓకే, ఇప్పుడు వక్ర సంచారం అంటే రిటర్న్ వెళ్తుంది. మళ్ళీ వెనక్కి తిరుగుతాడు. ఓకే, ఓకే. వక్రము అంటే వెనక్కి వస్తున్నాడని అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే యూటర్న్, రివర్స్. ఉహు, మరి కర్మకారకుడు రివర్స్ అయితే ఏముంటుంది? ఉమ్, ఇప్పుడు మనం చేస్తున్న పనుల్లో మనం ఏదో మర్చిపోయినాము, మళ్ళీ వెనక్కి తిరిగి మళ్ళీ ఆ పని చేసుకురావాలి. ఇప్పుడు కొద్ది దూరం వెళ్తాము, కీస్ మర్చిపోతాము, ఉమ్, లేదా ఒక ఫైల్ మర్చిపోతాము, ఇంటికి మళ్ళీ తిరుక్కొని ఆ ఫైల్ ఎత్తుకెళ్తాం కదా. ఉమ్, ఉమ్. సేమ్ అట్లే శనేశ్వరుడు కూడా సంవత్సరానికి ఒక 5 నెలలు వక్రిస్తూ ఉంటాడు. 5 monthsకి ఒకసారి. సంవత్సరానికి 5 నెలలు ఓకే. కనీసం 4 నుంచి 5 నెలలు ఆయన వక్రంలో ఉంటాడు, ప్రతి సంవత్సరం ఉంటాడు. ఉహు, అది ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో వక్రిస్తాడు. ఉహు, ఈ వక్రగమనం ఎలా స్టార్ట్ అవుతుంది? సూర్యగ్రహం నుంచి 5 స్థానం నుంచి 9వ స్థానం మధ్యలో అవుతుంది. సూర్యుడి నుంచి 5వ రాశి నుంచి 9వ స్థానం రాశి వరకు వక్రగమనాలు ఉంటాయి. ఉమ్, గురువుకైనా, కుజుడికైనా, శనికైనా. ఉమ్, ఇంకా బుధుడు, శుక్రుడు ఆయన కూడా తిరుగుతూ ఉంటారు, ఉమ్, వాళ్ళ క్యాలిక్యులేషన్ వేరే ఉంటుంది. ఈ 5 గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. రాహుకేతులు పర్మనెంట్గా వక్రంలో ఉంటారు, ఉహు, రవిచంద్రులకు వక్రగతి లేదు. ఉమ్, ఇది వక్రం యొక్క వివరాలు. ఇప్పుడు ఓకే. కర్మకారుడు వక్రించాడు అన్నప్పుడు ఏం చేయాలి? సూర్యుడు యొక్క శనిగ్రహం యొక్క కారకత్వాలు ఏంటి? ఉమ్, నడక, ఉమ్, వాకింగ్ చేయడం శనేశ్వరుడు. అంటే కాళ్ళు అంటే శనేశ్వరుడే. ఉమ్, ఉమ్, చెప్పులు, ఉమ్, షూస్ కావచ్చు, ఇంకేదైనా చెప్పులు కావచ్చు, శనేశ్వరుడే. ఉమ్, చీపురు కట్ట ఆయన ఆయుధం. ఉమ్. చీపురు కట్టను కూడా ముందుకి వెనక్కి వక్రం చేస్తేనే శుభ్రం అవుతుంది. అవును. ఆలయమైనా, హాస్పిటల్ అయినా, ఉమ్, ఇల్లు అయినా, అవును. అదే ఆయన ఆయుధం. అదేవిధంగా శనేశ్వరుడు నలుపు రంగు సూచిస్తాడు, బొగ్గులు సూచిస్తాడు. ఉమ్, అందుకే మన సింగరేణి బొగ్గు కార్మికులంతా కూడా శని యొక్క ప్రభావంతో అక్కడ కార్మికులు అవుతారు. శని యొక్క అనుగ్రహం ఉంటే అటువంటి వాటిలో జాబ్ వస్తుంది. ఉమ్, ఉమ్, ఇంకా ఈ లెదర్ బిజినెస్, చెప్పుల బిజినెస్, ఉమ్,
తర్వాత ఎత్తుకుంటే ఇంకా కర్షక కార్మిక వర్గాలు కష్టపడి పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా సమాజంలో ఓట్లు వేసే వాళ్ళంతా కూడా శని ప్రభావంతోనే ఉంటారు. ప్రజా తిరుగుబాట్లు ఇవన్నీ కూడా శనేశ్వరుడే. ఇన్ని కారకత్వాలు ఉంటాయి. మరి ఆయన వక్రించాడినప్పుడు ఏమవుతుంది? కర్మ అన్నాను కాబట్టి, అంటే వృత్తి కారకుడు. కర్మ అంటే వృత్తి కూడా వస్తుంది. వృత్తి కారకుడు కాబట్టి చేస్తున్న వృత్తిలో వీళ్ళు ఆలస్యాలు ఎదుర్కొంటారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు కొంతమందికి బ్లాక్ అవుతాయి. కొంతమందికి కర్మ అంటే వృత్తి కోసం చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. రివర్స్ సైడ్ కాబట్టి కర్మకారకుడు. ఇలా పలు రకాలుగా వాళ్ళ వాళ్ళ ద్వాదశ రాసులను బట్టి వాళ్ళకు ఉంటాయి ఫలితాలు. కొంతమంది బై బర్త్ పుట్టినప్పుడు 1970లోనో 80లోనో 90లోనో 2000 సంవత్సరంలో ఎంతోమంది పుడతారు కదా, ప్రతి సెకండ్ పుడుతూ ఉంటారు. వాళ్ళు పుట్టినప్పుడు శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టుంటే, ఇప్పుడు శని వక్రించాడు కదా, ఇప్పుడు బాగుంటుంది వాళ్ళకు. ఆపోజిట్ ఉంటుంది. అంటే వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకు శని ప్రతి సంవత్సరం 5 నెలలు వక్రిస్తాడు కాబట్టి 5 నెలలు బాగుంటుంది. వాళ్ళ పుట్టిన జాతకంలోనే వక్రంగా ఉన్నాడు. ఇప్పుడు మ్యాథమెటిక్స్లో మైనస్ ఏమవుతుంది? ప్లస్. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వక్రంగా ఉన్నాడు, ఇప్పుడు గోచరంలో వక్రంగా వచ్చాడు. వక్రం ఏమవుతుంది? సక్రం అవుతుంది. కాబట్టి ఇక్కడ వక్రమైతే అంతా చెడు జరిగిపోతుంది కదా. శనేశ్వరుడు ఎప్పుడు చెడు చేయడు. మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేస్తాడు, నేర్పిస్తాడు. ఒక కౌన్సిలర్ అయినా, ఒక ట్రైనరు, ఒక జీవితాన్ని ఇచ్చేటువంటి గ్రహం. గ్రహాలన్నీ జీతం ఇస్తాయి. శనేశ్వరుడు ఒక్కడే జీవితాన్ని ఇస్తాడు. జీతాన్ని ఆయన ఇవ్వడు. అందుకే భయపడిపోతారు ఆయన అంటే. జీతం తాత్కాలికమైనది, జీవితం శాశ్వతమైనది. కాబట్టి శాశ్వతమైనదే ఇస్తాడు. అందుకే కలిగించే దాంట్లో శనేశ్వరుడు అంతటి వాడు లేడు. కష్టపెట్టే దాంట్లో కూడా ఆయన మించిన వారు లేరు. కష్టపడాలంటే ఎవరికైనా భయము, సుఖమే కావాలనుకుంటారు. కాబట్టి ఆ సుఖము ఎలా వస్తుంది? కష్టే పలి. నో పెయిన్ నో గెయిన్. ఫ్లైఓవర్ ఇలా అనుకుంటే ఇలాంటి అయిపోతుందా? మనం కష్టపడి వేస్తే ఫ్లైఓవర్ ఇట్లా పోయేది, ఇట్లా దాటేస్తాం. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ఫ్లైఓవర్ వేయాలంటే ఆయన వేస్తాడు. మిగిలిన గ్రహాలు ఏమరుస్తాయి. నీకు ఇట్లే ఉంటుంది లైఫ్ అంతా, ఎంజాయ్ చేసుకో అనేసి డబ్బులు అనవసరం పోతాయి. అప్పుడు శనేశ్వరుడు వచ్చి, డబ్బు ఉంటే నీ విలువ ఎంత, డబ్బు లేకపోతే నీ విలువేంటి, నీ భార్య దగ్గర నీ విలువ ఎంత, నీ పిల్లల దగ్గర నీ విలువ ఎంత, నీ స్నేహితులు నీతో ఎలా ఉంటారు, డబ్బులు ఉంటే ఎలా ఉంటారు, లేకపోతే ఎలా ఉంటారు, అవమానం అంటే ఏమిటి, ఆకలి అంటే ఏమిటి, దౌర్భాగ్యం అంటే ఏమిటి, దారిద్ర్యం అంటే ఏమిటి, నష్టం ఎలా ఉంటుంది, కష్టం ఎలా ఉంటుంది, సుఖం ఎలా ఉంటుంది, మొత్తం నేర్పిస్తాడు ఆయన. అప్పుడు బాధలు కలుగుతాయి. ఇవంతా మామూలు ట్రైనింగ్ కాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? మనిషి అన్ని బాధలకు ఒక నిప్పులో పెట్టి ఒక ఇనుప ముక్కను కాల్చి కొట్టి మంచి ఆయుధంగా తయారు చేసి, పదునైన ఆయుధంగా తయారు చేసి సెట్ అవుతుంది. అలా చేసేస్తాడు. కాబట్టి శనేశ్వరుడు లేకపోతే ఎవరు ఉద్ధరించబడరు. అందుకే గ్రహాలన్నింటిలోకి శని భగవానుల వారిని ఈశ్వరత్వం ఇచ్చారు. గురు ఈశ్వరుడు, బుధేశ్వరుడు, కుజీశ్వరుడు అని అన్నారు. రవీశ్వరుడు, చంద్రేశ్వరుడు అంటారు. ఒక్క శని భగవానులను మాత్రమే శనేశ్వరుడు అంటారు. ఆయనకి ఆ శక్తి, ఆ యొక్క వరము పరమేశ్వరుడు ఇచ్చాడు. ఈ గ్రహాలన్నీ కూడా తాత్కాలికమైన ఫలితాలు ఇస్తాయి. కాబట్టి మనకు ఒక ఆర్మీ ఆఫీసర్ అయినా స్ట్రిక్ట్గానే ఉంటాడు. ఎవరికైనా సరే ఏమైనా నేర్పిస్తాడు. వాళ్ళకి అన్నీ నేర్పించి వాళ్ళకి ఆయుర్దాయాన్ని కూడా ఆయనే ఇచ్చేది. ఇప్పుడు ఆయుర్దాయం అన్నాను కాబట్టి, ఒక వారంలో చనిపోయే వ్యక్తి రాబోయే నెలలో కలెక్టర్ అవుతాడంటే ఏం చేయను? అతను చనిపోయేది వారానికి, అతను కలెక్టర్ అవ్వాల్సిన నెల తర్వాత, 7 రోజుల తర్వాత అతనికి బ్రీతింగ్స్ లేవు శ్వాస పీల్చుకోవడానికి. అంటే ఆయుర్దాయం లేదు ఇక్కడ. ఈ ఆయుర్దాయం ఉంటే ఏమైనా అవుతారు. కాబట్టి అన్నిటికన్నా గొప్పది ఆయుర్దాయం. ఆయుష్ లేనప్పుడు మన ఒంటి నిండా వజ్రాలు ఏం ప్రయోజనం? ఈ చేతికి ఏదో గాయం అవుతుంది, దీనికి వజ్రాలు బ్రాస్లెట్ వేసినాం, ఆ గాయం తగ్గుతుందా? టించర్ వేస్తే, మందు వేసి, ఇంజక్షన్ వేస్తే తగ్గుతుంది. ఇది నేర్పిస్తాడు శనేశ్వరుడు. కాబట్టి మేము ఎన్నో కష్టాలు పడితే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ కష్టాలని ఎవరు నేర్పించారు? శనేశ్వరుడు వచ్చి నేర్పించి ఆ స్థాయికి చేస్తాడు వాళ్ళని. అలా కష్టాలు పడితేనే ప్రతి 10 రూపాయలను కూడా ఆలోచించి ఖర్చు పెడతారు. ఆ కష్టాలు పడకపోతే డబ్బు విలువ తెలియదు, జీవితం విలువ తెలియదు. కాబట్టి శని భగవానుల యొక్క మహత్యము, ఆయన యొక్క ఆవశ్యకత ఎంతంటే, నేను చెప్పలేనంత, మీరు వినలేనంత. ఎంత చెప్పితే అంత తక్కువే, ఎంత వినగలిగితే అంత ఎక్కువ ఉంది. అది శని భగవానుల వారు. కాబట్టి ఇక్కడ శనేశ్వరుడు అంటే ప్రపంచానికి ఆధారమైన.
ఇప్పుడు కాళ్ళు అని చెప్పాను శనేశ్వరుడు అంటే, కాళ్ళే లేకపోతే మనం ఏం మనుగడ సాగిస్తాం? ఏమీ చేయలేము. ఆయుష్ అని చెప్పాను, ఆయుషే లేకపోతే ఏమి? అవునవును. ఇలా పుట్టి అలా చనిపోతే మళ్ళీ ఎందుకు ఆ జన్మ? హ్మ్. హ్మ్. కాబట్టి ఈయన గురించి నువ్వు నన్ను శని పట్టినావు, శని కాలు పెట్టినట్టు పెట్టావు, శని అని ఏకవచనంతో మాట్లాడకూడదు. హ్మ్. ఆయన్ని అలా అనడానికి రైట్స్ మనకెక్కడున్నాయి? మన అవును. ఆయుర్దాయం ఆయన. హ్మ్. హ్మ్. మనమేమో తీసి తీసి పడేసినట్టు పడేసి కేవలంగా తక్కువగా మాట్లాడతాం. మాట్లాడుతా ఉంటాం. ఓకే గురుగారు. అసలు మనిషికి ఓ శుక్ర మహర్దశ అన్న ఉంది అనుభవించాలి, గురు మహర్దశ ఉంది అనుభవించాలి, ఇంకేదో బిర్యానీ తినాలంటే ఆయుర్దాయం, ఆరోగ్యం కావాలి. ఇది లేకుండా మిగతా అన్నీ ఉండి ప్రయోజనం లేదు. కరెక్ట్. కాబట్టి ఈ విలువ సూక్ష్మంగా ఆలోచిస్తే శని భగవాన్ ఎప్పుడు ఏకవచనంతో ఎవరు పిలవరు. ఆయన ఇంకా ఇష్టపడతారు. శని భగవాన్ వారి యొక్క బలహీనత ఒకటి ఉంది. ఆయన తైలాభిషేకాలకు బానిస కాదు, అసలు స్పందించడు. మరి శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉంటారు, దానికి స్పందించడు ఆయన. ఉమ్, ఆయన ఇంకేదో నల్లని ఒత్తులతో దీపాలు పెడుతూ ఉంటారు, ఆ, దానికి స్పందించడు. ఆ. సేవకు శనేశ్వరుడు బానిస. సేవ దాన ధర్మాలు ఇలాంటి వాటికి. ఓకే. సేవ చేయాలి, ఎవరికి చేయాలో వాళ్ళకి చేయాలి. ఉమ్, ఆ సేవ చేస్తే ఆయన అనుగ్రహిస్తాడు, ఈజీ. ఉమ్, కాలభైరవ ఆరాధన చేస్తే శని అనుగ్రహిస్తాడు, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఓకే. అనుగ్రహిస్తాడు. ఉమ్, కాబట్టి కాలభైరుడు ఎవరు? ఉమ్, శనేశ్వరుడు గురువు, ఓకే. ఈయన కాలభైరుడు శిష్యుడు. ఉమ్, మరి శిష్యుడే ఇంత పవర్ఫుల్గా ఉంటే ఉమ్, గురువు ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు? అవునవును గురుగారు. ఉమ్, కాబట్టి ఇక్కడ కాలభైరవ ఆరాధన అష్టకం ఒక 8 సార్లు చదువుకోవడము, ఉమ్, వీధి కుక్కలకు ఫుడ్ పెట్టడం వల్ల ఉమ్. శనేశ్వరుడు అనుకూలంగా మారుతాడు. అంటే తీవ్రతను తగ్గించుకుంటాడు.